వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీఆర్పీ చేతివాటం. చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీఆర్పీ అనంత కొంతకాలంగా తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు భరిస్తూ సహనాన్ని కోల్పోయిన గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు వీఆర్పీ చేస్తున్న అరాచకాలకు, అవినీతికి మంగళం పాడాలనే ఉద్దేశంతో వారంతా ఏకమై స్పందనలో ఆమెపై పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికార యంత్రాంగం వీఆర్పీపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి విచారణ చేపట్టవలసిందిగా ఎన్ఆర్జీఎస్ అధికారులను ఆదేశించింది. దర్యాప్తు నిమిత్తం ఈ రోజు బుచ్చింపేట గ్రామం సచివాలయానికి చేరుకున్న అధికారులు సర్పంచ్తో కలిసి సచివాలయ భవనం విచారణ చేపట్టారు. ఈ విచారణను సంబంధిత స్థాయి అధికారులు కాకుండా దిగువ స్థాయి అధికారులు చేపట్టడంతో వారు బాధితులు చెప్పే అంశాలను ప్రేరణలోకి తీసుకోకుండా వీఆర్పీకి సపోర్ట్ గా వ్యవహరిస్తున్నారని, విచారణ అనేది పారదర్శకంగా జరపలేదని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులతోటే విచారణ జరిపి తమకు న్యాయం చేకూర్చాలని కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారం పొడుగున పనులకు హాజరై కూలీలకు 3 రోజులు మస్టర్లే పడుతున్నాయని, అసలు ఈ ఊరిలో లేకుండా పనికి రాకుండా తమ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమైన వారికి మాత్రమే 6 మస్టర్లు పడుతున్నాయని, వారి పేరున వచ్చే అమౌంట్లనే ఆమె అనుభవిస్తుందని కూలీలు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి ప్రశ్నించే వారిపై టెక్నికల్ ఇష్యూ అంటూ తమపై వేటు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో పనిచేసిన చాలా మందికి సగం రోజులే కూలీ డబ్బులు పడుతున్నాయని, తమకు అనుకూలంగా ఉన్న వారిని పూర్తి స్థాయిలో మస్టర్లు పడుతున్నాయని, ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేశామని సుమారు 10 మంది 10 మార్లు ఫిర్యాదు చేయగా ఈ వేళ ఒకరిని మాత్రమే విచారణకు రమ్మని అధికారులు పిలిపించారని కూలీలు వాపోయారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలు ఇన్ని అవస్థలు పడుతున్నా గ్రామ సర్పంచ్ మాత్రం వీఆర్పీకి అండగా ఉంటూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టేందుకు వచ్చిన అధికారులను, మీడియా ప్రతినిధులను వివరణ కోరగా వారిని బేఖాతరు చేస్తూ సమాధానం ఇవ్వకుండా వారు పరుగులు తీశారని, తమకు న్యాయం జరగకుంటే న్యాయం జరిగే వరకు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద న్యాయ పోరాటం కోసం ధర్నా చేపడతామని వారు తెలియజేశారు. బంటాలు కొలత ఎందుకంటే నాకు డబ్బులే పడలేదు కదంటే మా పేర్లు తీసేసింది లాస్ట్ వారాన్ని. అనకాపల్లి జిల్లా బుచ్చింపేట గ్రామం అండి. మాకు ఉపాధి హామీ పని అవినీతి జరుగుతుందని చెప్పేసి మేము కలెక్టర్కి ఫిర్యాదు చేసాం. పనిలోకి వెళ్ళిన వాళ్ళకి 6 మస్టర్లు పడుతున్నాయి, పనిలోకి వెళ్ళిన వాళ్ళకి 3 మస్టర్లు పడుతున్నాయి వారానికని మేము కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్పందనలో 6 కంప్లైంట్లు పెట్టాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి 4 కంప్లైంట్లు పెట్టాం. అది ఎంక్వైరీ చేయడానికి వచ్చిన అధికారులు ఊరి జనాలందరినీ పిలిచారు. ఇవి మేము ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా పారిపోవడం జరిగింది. వీళ్ళు పారిపోతే మా ప్రెసిడెంట్ని మేము అడిగితే దీని మీద ఉన్నతాధికారులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేసి మాకు సరైన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీడియా వారిని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని బయట పెడతారని. మా ప్రెసిడెంట్ గారు కూడా ఏమీ మాట్లాడలేక నోటల్లో ఉన్నారండి. దయచేసి మీరు ఏదో ఒకటి మాకు న్యాయం చేయండి. ఊరి జనాలందరికీ కూడా ఇలాగే మస్టర్లు పడుతున్నాయండి. ఫ్యాక్టరీకి వెళ్ళిన వాళ్ళకేమో 6 మస్టర్లు పడుతున్నాయి, కిరాణా షాప్లో ఉన్న వాళ్ళకి 6 మస్టర్లు పడుతున్నాయి, టిఫిన్ షాప్ రన్ చేసిన వాళ్ళకి 6 మస్టర్లు పడుతున్నాయి. కానీ వీళ్ళు ఎవరో పనిలోకి వెళ్ళిన వాళ్ళు కాదండి. పనిలోకి వెళ్ళిన ప్రతి కార్మికుడికి కూడా 3 మస్టర్లు, 2 మస్టర్లు, 1 మస్టరే పడుతుందండి వారానికి. ఇది ప్రశ్నిస్తే మా ఆవిడకి వారం రోజులు పని చేయగా, మా భార్యకి వారం రోజులు పని చేయగా మస్టర్ సీట్ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి ఇంటూలు పెట్టి పంపించేశారండి. ఇలాగే నాతో పాటు మా గ్రూప్లో తలుపులమ్మ తల్లి గ్రూప్లో 6 సభ్యులకి ఇంటూలు పెట్టి ఇచ్చేసండి మస్టర్ సీట్లు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతుందండి. ఆవిడకి 8 మంది అసిస్టెంట్లు ఉన్నారండి. ఆ 8 మంది కూడా పెత్తందారులాగా జనాల మీద చెలాయిస్తున్నారండి. మీరు ఏమైనా న్యాయం చేయగలిగితే సార్, గౌరవనీయ కలెక్టర్ గారు మీరు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి ఈ అవినీతిని బయటపెట్టి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. బుచ్చింపేట గ్రామం మాది తలుపులమ్మ తల్లి గ్రూపు. నా పేరు అంటే మా గ్రూప్లో వాళ్ళ పేర్లు అందరూ ఉన్నాయి. మా ప్రాబ్లం ఏంటంటే 6 రోజుల పనికి 3 రోజుల మస్టర్, 2 రోజుల మస్టర్, 1 రోజు మస్టర్ నడుస్తుంది. పనికి రాని వాళ్ళు మా ఊళ్ళో దగ్గర 130 మంది పైగా ఉన్నారు. మస్టర్లు దేనికన్నా పని చేసినందుకు చెడు పని, ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్లో పని చేస్తుంటే 6 రోజుల పనికి 2 రోజుల మస్టర్, 1 రోజు మస్టర్ వేస్తున్నారు. పనికి రాని వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకున్న వాళ్ళకి 6 రోజుల మస్టర్లు, 5 రోజుల మస్టర్లు. ఇందులో నష్టపోయిన ప్రజలే. దీనికి కారణం అడిగితే చెప్పట్లేదు, ఎన్ని రోజులు అడిగినా ఏదని చెప్పట్లేదు. ఈయన మా గ్రూపు, మా తలుపులమ్మ తల్లి గ్రూప్. ఈయన సంవత్సరం నుంచి పని లేదు. అడిగితే రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం, నీ పేరు అప్లోడ్ అవ్వట్లేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇది సమాధానం. కారణం ఏంటి? మమ్మల్ని ఎంత అడిగినా, మా విలేజ్ వీఆర్పీ అడిగినా సమాధానం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు.
కారణం ఏంటంటే రేపు అవుద్ది ఎల్లుండి అవుద్ది, ఇదే సమాధానం. 2007 నుంచి 2023 వరకు ఆవిడే చాలా సమస్యలతో ప్రజలు ఉన్నారు, ఎవడు బయట తీసుకురాలేదు. ఇన్ని రోజులకి 2023కి వచ్చింది సమస్య, వచ్చింది బయటికి విత్ ప్రూఫ్లతో మేము ఉన్నాం. మా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. మాకు రోలుకొండ నుంచి మాత్రం ఎలాంటి అధికారులు వచ్చినా అంటే మా మాట వినరు, అంటే మా సమస్య చెప్పుకుంటే వాళ్ళు తీసుకోరు. మాకు పైనుంచి అధికారులే కావాలి. మాకు రోలుకొండ అధికారులు వచ్చి మాకు ఎలాంటి ఉపయోగం చేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రజల వైపు ఉండరు, అధికారుల వైపు ఎవరైతే ప్రలోభం చెప్తారో వాళ్ళ వైపే ఉంటారు. ఎందుకంటే ప్రజలు అనేది ఎప్పుడు ప్రజలుగా లాసిపోతారు, అధికారులు ఎప్పుడు లాసిపోరు. అది మాత్రం మా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. కష్టపడ్డవాడికి 4 రోజులు మస్తలు వేస్తున్నారు. ఇది మొత్తం హుస్సేను అలాగని షేక్ హుస్సేను వీళ్ళు హోటల్ మీద బతుకుతున్నారండి. వీళ్ళకేమో 6 రోజుల వరకు అంటే 6 రోజులు మాత్రం పడుతుంది. ఇదిగో ప్రూఫ్ ఉంది, 6 రోజులు మస్తు 4 రోజులు మస్తు ఉన్నాయి. కానీ మా అమ్మ మా నాన్న 6 రోజులు ఆదివారం కూడా పని చేయించుకున్నారు, ఆదివారం కూడా పని చేయించుకున్నారు. కానీ 3 రోజులు 4 రోజులు మాత్రం ఒక్క రోజు కూడా పడ్డా. దీని గురించి ప్రభుత్వం సరైన రీతిలో ఎంక్వైరీ చేస్తే దగ్గర 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క విఆర్పి గారు బాధ ఎవరు బయట తీసుకురాలేకపోయారు. ప్రతి ఒక్కరిదే ఉందండి, ఈ రోజు వరకు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే చెడ్డ అయిపోతారు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్లు అయితే ఉన్నాయి. అధికారులు చాలా మంది ఇక కిరాణా షాపులు నడుపుతున్నారు, వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉంది, వీడియోలు ఉన్నాయి. ఇస్తాను కష్టపడ్డారు కాబట్టి. ఫ్యాక్టరీకి వెళ్ళిన వాళ్ళకి వారం మస్టర్లు ఉన్నాయండి, అక్కడ ఆ మస్టర్ షీట్ మేము తెచ్చాం. ఇక్కడ మస్టర్లు ఉన్నాయి, అంటే ఇక్కడ ప్రెజెంట్ లో పడుతున్నాయి, అక్కడ ప్రెజెంట్ లో పడుతున్నాయి. వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అక్కడ 2 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఊళ్ళో మస్తలు నడుస్తున్నాయి, వాళ్ళకి 6 మస్టర్లే ఉన్నాయి. లిస్ట్ మా దగ్గర ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి సార్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ అవినీతి జరిగింది, మేము కరెక్ట్ గా ప్రూవ్ చేస్తాం, మీరు రికవరీ చేయగలరా? అది ప్రభుత్వాన్ని కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. సరే మొత్తం మేము 7 స్పందన కంప్లైంట్ పెట్టాం, డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, 4 వెళ్ళాం. అయితే ఇప్పుడు కనీసం మండలాధికారుల నుంచి మాత్రం మీడియా సాయం చేసి ఈ సమాచారాన్ని బయటకు పంపించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నామండి. ఇది వైజాగ్ లో ఉంటున్న ఇద్దరు పేర్లు అండి, వీళ్ళు కూడా వైజాగ్ లో ఉంటున్నారు, కానీ ఇక్కడ మచ్చలు పడుతున్నాయి. ఎలా అది ఎలా పడుతుంది లేకుండా మస్టం మీద మినిమం సంతకం ఉండాలి, ఒక రోజు పని చేస్తే సంతకం ఉండాలి. ఇవన్నీ వైజాగ్ లిస్ట్ అండి, వైజాగ్ లో ఉంటున్నారు వీళ్ళందరూ. పేర్లు సార్ ఉన్నాయి సార్. తర్వాత సమాచారం కోసం మా వ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.